డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం పక్కన పెట్టేసిందా? ప్రతిష్టాత్మక బిల్లులను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు వాయిదా వేసుకుంటోంది? మారిన రాజకీయ పరిస్థితులే దీనికి కారణమా? పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను 6 ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మొదట భావించింది. అందుకే బెంగాల్లో టీఎంసీ రెబెల్ ఎంపీలు, మహారాష్ట్రలో శివసేన రెబెల్ ఎంపీలను తనవైపు తిప్పుకుంది. శరద్ పవార్తోనూ సమావేశమై సపోర్ట్ను కూడగట్టినట్లు ప్రచారం జరిగింది. బిల్లుల పాస్కు అవసరమైన సంఖ్యాబలం కుదిరిందని లెక్కలేసుకుంది. కానీ అనూహ్య రాజకీయ పరిణామాలతో ఆ బిల్లులను ప్రస్తుతానికి కేంద్రం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఆందోళనలు దేశ రాజకీయాలని షేక్ చేశాయి. ముఖ్యంగా ఎన్డీఏకు షాక్ ఇచ్చాయి. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనికి తోడు విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జ్ చేయడం కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలకు కారణమైంది. పార్లమెంట్లోనూ విపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. లాఠీచార్జ్కు ఆర్డర్ ఎవరిచ్చారు? స్వయంగా హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ఉభయ సభలను విపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. పార్లమెంట్లో నెలకొన్న ఈ అనూహ్య పరిస్థితులతో కేంద్రం ఒక్కసారిగా పునరాలోచనలో పడింది. ఇలాంటి సమయంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లడం కష్టమని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే వారం కూడా పార్లమెంట్ ఎజెండాలో ఈ బిల్లులు లేవని తెలుస్తుంది. వీటితో పాటు ఎఫ్సీఆర్ఐ, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లులను కూడా కేంద్రం పోస్ట్ పోన్ చేయాలనుకుంటోంది. అయితే త్వరలో ఇతర బిల్లులను ఆమోదింపజేసుకుని పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను వాయిదా వేయాలని భావిస్తున్న కేంద్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే బిల్లు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్లు, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లు, ఆదాయ పన్ను చట్టం వంటి బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు తీవ్రం కావడంతో కీలక బిల్లులపై కేంద్రం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది.